ఆడవాళ్ళు కూడా మహాశక్తుల్లా ముందుకు వచ్చారు. సో అమ్మాయిలందరూ కూడా నాతో ఉన్నారు, మాట్లాడేద్దాము. నీ పేరు ముందుగా? నా పేరు పల్లవి. నేను మసబ్ గౌటంగ్ నెంబర్ 1 కాలేజ్లో చదువుకుంటున్నాను. ఓకే, చెప్పమ్మా అసలు ఏంటి అంటే ప్రభుత్వం అసలు మీతో మాట్లాడిందా? మినిస్టర్ మాట్లాడారు, తర్వాత ఏమో మేము చర్చలు చేస్తున్నా ఉన్నారు, కమిటీ వేసామంటున్నారు. అసలు అవన్నీ మీకు తెలుసా? మళ్ళీ ఏంటి ఇంకాను అంటే జియో 97 వల్ల అసలు మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి చెప్పు, దాని గురించి చెప్పు. మాకు ఆ రోజు ఒక్కసారి మినిస్టర్ గారు వచ్చారు. మేము అడిగిన వీటికి ఒకటే సమాధానం చెప్తూ ఇంకా అడిగిన వీటికి ఏం సమాధానం లేక రివర్స్గా పోయారు. అసలు మా ప్రాబ్లమ్స్ని ఎవరు కూడా బయట అసలు ఎవరు కరెక్ట్గా చెప్తలేరు. సో మేము అసలు మా ప్రాబ్లం ఏంటంటే మాకు జూన్ 16th రోజే ఈ జియో 97ని ఇంప్లిమెంట్ చేశారు. కానీ మాకు ఆగస్టు 1st వీక్లో మా ఫ్యాకల్టీ చెప్పేదాకా మాకు ఇది ఇంప్లిమెంట్ చేశారని తెలీదు. సో అసలు అదే మిడ్ నైట్లోనే ఎవరికి తెలియకుండా, అఫీషియల్స్కి తెలియకుండా, ఎవరికి తెలియకుండా అంత సీక్రెట్గా అసలు ఎందుకు ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చిందో దానికి మాకు రీజన్ చెప్పాలి. ఈ జియో 97 వల్ల, ఈ శక్తి స్కీమ్ వల్ల మాకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఫస్ట్ మేము డిప్లొమాని చూస్ చేసుకుంది ఒక ఏం ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్. మేము హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలి, గవర్నమెంట్ జాబ్స్ చేయాలి, మా ఫ్యామిలీ ఎప్పుడు ఇదే స్టేజ్లో కాకుండా ఇంకా అందరిలో మంచి మంచి పొజిషన్లో ఉండాలని ఎంతో పెద్ద ఏం పెట్టుకొని మేము ఈ డిప్లొమా కాలేజెస్కి వస్తే ఇక్కడ మళ్ళీ కొత్త స్కీమ్స్ తెచ్చి ఇప్పుడు జియో 97 వల్ల ఈసెట్ కానీ లాటరల్ ఎంట్రీ కానీ ఓన్లీ సెకండ్ ఇయర్ వాళ్ళకి, థర్డ్ ఇయర్ వాళ్ళకి ఉంటుందని ఇప్పుడు అష్యూరెన్స్ ఇస్తున్నారు. బట్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇప్పుడున్న ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎట్లాంటి అష్యూరెన్స్ లేదంటే మేము మా ఫ్యూచర్ ఏమవ్వాలి, ఏమైనా ఇంప్లిమెంట్ చేసేది ఉంటే అకాడమిక్ ఫస్ట్ చేయాలి. కానీ ఇట్లా మిడ్ ఆఫ్ ది ఆల్రెడీ కాలేజెస్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు చేసి ఇప్పుడు చెప్తే అసలు మేము ఏం అవ్వాలి? ఈ ఈసెట్ లాటరల్ ఎంట్రీ ఉంటుందో ఉండదో మాకు క్లారిఫికేషన్ కావాలి. అది ఖచ్చితంగా ఉండాలి. మాది డిప్లొమా కాలేజెస్ మొత్తం అన్ని ఎస్బిటెట్ కంట్రోల్లోనే ఉండాలి, గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉండాలి. మాకు ఈసెట్ లాటరల్ ఎంట్రీ ఉంటుందని రిటర్న్ ఫార్మేట్లో మాకు ఇప్పుడు మీరు ఖచ్చితంగా గవర్నమెంట్కి పెద్ద రిక్వెస్ట్ చేస్తున్నాం, మాకు ఖచ్చితంగా రిటర్న్ ఫార్మేట్లో కావాలి. ఇప్పుడు ఈ శక్తి స్కీమ్ వల్ల, వైఐఎస్యు యూనివర్సిటీ యాక్ట్ వల్ల ఇప్పుడు మాకు ప్రైవేటైజేషన్ చేసేదాన్ని మాకు ఇప్పుడు ప్రైవేటైజేషన్ చేస్తే మాకు ఎస్బిటెట్ నుండి కాకుండా ప్రైవేట్ యూనివర్సిటీ నుండి సర్టిఫికేట్స్ వస్తాయి. మేము పెట్టుకున్నదే గవర్నమెంట్ జాబ్స్ చేయాలని. ఇప్పుడు ప్రైవేట్ సర్టిఫికేట్ ఇస్తే మేము గవర్నమెంట్ దగ్గరికి పోయి గవర్నమెంట్ జాబ్స్ చేయాలంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఆ ప్రైవేట్ సర్టిఫికేట్స్ పోయి తీసుకొని పోతే వాళ్ళు అది వ్యాలిడ్ అవుతుందో అవ్వదో కూడా మాకు అసలు ఏం కూడా గ్యారంటీ లేదు. సో మాకు ఎస్బిటెట్ కంట్రోల్లోనే ఉండాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకటి, ప్రైవేటైజేషన్ చేస్తే తర్వాత ఇప్పుడు ఈ గవర్నమెంట్ దానికి 100 crores ఇవ్వాలి, 600 crores కూడా అందులో ఇన్వెస్ట్ చేస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ అన్ని గవర్నమెంటే చూసుకోవాలనుకుంటున్నారు. అదే కొత్త స్కీమ్లో ఇంప్లిమెంట్ చేసే బదులు ఉన్న కాలేజెస్లలోనే డెవలప్ చేసి ఫ్యాకల్టీని కానీ, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ల్యాబ్స్ కానీ, ఇంకా ఏమైనా ఇన్స్ట్రుమెంట్స్ అవసరం ఉంటే ఉన్న వీటిని డెవలప్ చేయకుండా వేరే స్కీమ్స్ తెచ్చి ఉన్న వీటిని కూడా డిస్టర్బ్ చేసి ఇప్పుడు మాకు నెక్స్ట్ మంత్లో మిడ్ ఉంది, మిడ్కి చదువుకోమంటారా? ఇట్లా ప్రొటెస్ట్ చేసుకుంటూ ఏమవ్వమంటారు? మేము 2 weeks నుండి ఇంత కంటిన్యూగా ప్రొటెస్ట్ చేస్తున్నా, ఎవరికి పీస్ఫుల్గా చేసినా కానీ అక్కడ పోలీసులు వాళ్ళందరూ వచ్చి గొంతులు పిసుక్కుంటా మాకు అగెనిస్ట్గా వాళ్ళు ఉంటే మా రైట్స్ కోసం మేము ఎంత పోరాడినా ఏం యూజ్ లేకుండా పోతుంది. సో మీరు తొందరగా యాక్షన్ తీసుకోవాలి. ఇంకా అంటే ఇప్పుడు మీకు 600 నుంచి 800 కోట్ల వరకు ఇస్తామని చెప్పారు కదా, దానివల్ల కూడా ఏం ఉపయోగం అనిపించట్లేదా? లాటరల్ ఎంట్రీ కూడా ఉంటుంది, మీకు ఏం మార్పు లేదు అన్నారు కదా. అది కూడా ఓకే, బట్ ప్రైవేటైజేషన్ వల్ల ఇస్తున్నారు కదా, అదేదో మా సపరేట్ డిప్లొమా స్టూడెంట్స్కి అట్లా ఇవ్వచ్చు కదా, అట్లా కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా. ఇది మా క్వశ్చన్. మీరు మాకు ఇవ్వట్లేదు అని అనట్లేము, జస్ట్ మేము ఏమని అడుగుతున్నామని అంటే ప్రైవేటైజేషన్ వల్ల ఎందుకు, PPP వల్ల ఎందుకు, జస్ట్ మాకే డిప్లొమా స్టూడెంట్స్కి సపరేట్గా ఇవ్వచ్చు కదా అని మేము అడుగుతున్నాం. మాకంటూ సెపరేట్ ఐడెంటిటీ ఖచ్చితంగా ఉండాలి. మమ్మల్ని ఎవరితో మెర్జ్ చేయకండి. మాకంటూ ఒక ఐడెంటిటీ ఉంది, దాని వాల్యూ అసలు తగ్గించకండి. మా ఐడెంటిటీ ఎస్బిటెట్ గవర్నమెంట్ ఇచ్చిన సర్టిఫికేట్కి ఎంత వాల్యూ ఉందో మాకు అదే చాలు. ఎందులో మమ్మల్ని మెర్జ్ చేయకండి, మా స్టడీస్ని అసలు డిస్టర్బ్ చేయకండి. ఇంకేదైనా స్కీమ్స్ పెట్టాలనుకుంటే స్టూడెంట్స్కి సపోర్ట్ చేసేటట్టు, వాళ్ళని ఎంకరేజ్ చేసేటట్టు ఉండాలి. కానీ ఇట్లా ప్రొటెస్ట్ చేసుకుంటా మా టైం వేస్ట్ చేసుకుంటూ అసలు ఎందుకు మమ్మల్ని ఇంత ఎట్లా చేస్తున్నారంటే, ఈ 2 weeks నుండి ఎంత కష్టపడినా మాకు గవర్నమెంట్ నుండి ఎక్కడ కూడా రెస్పాండ్ లేదు. అసలు ఎక్కడి సంబంధం లేని మినిస్టర్ వచ్చి మాట్లాడితే అసలు ఆ మినిస్టర్ గారు ఏం ఆన్సర్ ఇస్తారు?
ఎంత అడిగినా కానీ మాకు ఎక్కడి నుండి కరెక్ట్ రెస్పాండ్ వస్తలేదు. సో మా రిక్వెస్ట్ ఏంటంటే మా డిమాండ్స్ అన్నిటికీ మీరు కరెక్ట్గా ఒక క్లారిటీ ఇచ్చి మీరు మాకు రెస్పాన్స్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నా.